ఆల్ న్యూ టీవీఎస్ రోనిన్ మిడ్ వేరియంట్ని తీసుకొచ్చాను. ఫ్రంట్లో మనకి ఈ వింగ్షీల్డ్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ హిప్ రెస్ట్ వరకు ఎవ్రీథింగ్ కూడా ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ ఉన్నటువంటి, అంటే ఆల్మోస్ట్ యాక్సరీస్ అన్ని ఫిట్టింగ్లో ఉన్నాయి. ప్రాపర్గా మీకు ఒక ఫుల్ డీటెయిల్డ్ రోనిన్ సంబంధించినటువంటి రివ్యూ అయితే అందిస్తాను. ఇది 2025 వేరియంట్. రీసెంట్గా అన్ని చేంజెస్ అయితే జరిగాయి అన్నమాట. ఫస్ట్ రోనిన్ గురించి మాట్లాడుకునే ముందు దీంట్లో బేస్, మిడ్, టాప్ అని 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఈ మూడిట్లో మీకు కామన్గా ఉండేటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంజను, ట్రాన్స్మిషన్ సేమ్ ఉంటుందన్నమాట. అలాగే చాసెస్, సస్పెన్షన్ కూడా సేమ్ ఉంటుంది. అలాగే టైర్స్, వీల్స్ కూడా సేమ్ ఉంటాయి. అలాగే మనకి ఎలక్ట్రికల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. లైటింగ్ మొత్తం సేమ్ ఉంటుందన్నమాట. అలాగే మీకు వచ్చేసరికి కలర్స్ అన్ని కూడా వేరియంట్ని బట్టి కొన్ని డిఫరెన్సెస్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఆఫ్ కోర్స్ మీ అందరికీ తెలిసిందే ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తీసుకొచ్చింది గ్రేసియర్ సిల్వర్ మిడ్ వేరియంట్. సో ఇది రోనిన్కి సంబంధించినటువంటి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి రీసెంట్గానే అప్గ్రేడ్ చేసినటువంటి వెహికల్ అనమాట. ఇప్పుడు ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాం క్లియర్గా, తర్వాత రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం రైడింగ్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే దాని గురించి. వెహికల్ కొందామని చూసినట్లయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే పక్కన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి. ముందుగా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియా 192,000 రూపాయల దాకా ఉండొచ్చు. ఎందుకంటే 160,000 రూపాయల దాకా ఎక్స్షోరూమ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ అండ్ రోడ్ ట్యాక్స్ కలుపుకొని 30,000 వేసుకున్న అప్రాక్సిమేట్లీ ప్రైస్ ఉంటుంది. మీరు ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే దగ్గరలో ఉండేటువంటి మీ డీలర్షిప్ ఏరియాని అయితే విజిట్ చేయండి. నేనైతే ఈ వీడియోని ఒంగోలులోని ఎలైట్ టీవీఎస్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. రీసెంట్గానే ఇది సుకుమార్ గారి చేత గ్రాండ్గా ఓపెన్ చేయబడింది. ఓపెనింగ్ ఆఫర్స్ నడుస్తున్నాయి, అలాగే ఎగ్జైటింగ్ ఫైనాన్స్ ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ 7,000 రూపాయలు కట్టి మీరు ఈ రోనిన్ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. 5.55% వడ్డీ రేట్ అన్నమాట. సూపర్ కదా, దగ్గరలో ఉంటే ఇప్పుడే విజిట్ చేయండి. సో ఇది మనకి డిమార్ట్ పక్కన, అలాగే బిలాల్కి ఆపోజిట్ అయితే ఉంటుంది భాగ్యనగర్లో. బుక్ చేసుకోవడం కోసం స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకొచ్చింది రోనిన్ గ్రేసియర్ సిల్వర్ మిడ్ వేరియంట్. సో దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయితే ఉండదు. బట్ 2025లో దీన్ని అప్గ్రేడ్ చేసింది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి. అలాగే ఈ యొక్క చైన్కి సంబంధించినటువంటి ఏదైతే ఆ గార్డ్ తీసేశారు, ఈ యొక్క డిజైన్కి ఆ గార్డ్ అనేది అంత యాప్ట్గా సూట్ అవ్వలేదని చెప్పి ఫీడ్బ్యాక్ ద్వారా తెలుసుకొని తీసేశారనమాట. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ కావాలంటే కేవలం మీరు టాప్ అండ్ వేరియంట్కి వెళ్ళాల్సిందే. ఇంకా బేస్లో, మిడ్లో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉండదు. బట్ ఈ కన్సోల్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది. ఇక మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఇంజన్ గురించి. దీంట్లో మనకి 225.96 ఇంజిన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 4 వాల్వ్, మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కలిగినటువంటి SOS ఇంజిన్ అనమాట. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటే వస్తుంది. ఈ ట్రాన్స్మిషన్ అనేది 5 గేర్స్, అన్ని వేరియంట్స్లో సేమ్ బేస్, మిడ్, టాప్లో అన్నింటిలో 5 గేర్సే వస్తాయి. అలాగే ఇది మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో కూడా ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో ట్రాన్స్మిషన్ చాలా స్మూత్గా ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. ఒంగోలులో ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 దగ్గరగా అవుతుంది టైము. ప్లజెంట్ ఈవినింగ్, అలాగే మనకి మంచి రెయిన్ కూడా పడుతుంది. ఈ వెహికల్ ఇంకా ఎలివేట్ అవుతుంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వైజర్ అనేది వస్తుందన్నమాట. ఇది ఫిట్టింగ్ జరిగింది. ఈ వెహికల్కి ఇంకా ఎలివేట్ అయిందన్నమాట లుక్ అనేది. అలాగే ఇక్కడ మనకి ఏదైతే హెడ్ ల్యాంప్ చుట్టూతా ఇది మెటలే. సో ఈ రింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు ప్రొటెక్షన్ కోసం. అలాగే ఇది మనకి హజార్ లైట్తో ఆఫర్ చేస్తున్నారు అనమాట. టీ షేప్ ఎల్ఈడి చూడొచ్చు, స్ప్లిట్ ఎల్ఈడితో వస్తుంది. అలాగే ఇక్కడ మనకి 41 మిల్లీమీటర్ల మనకి షాంపెయిన్ గోల్డెన్ కలర్ UHD సస్పెన్షన్ ఆఫర్ చేస్తూ ఉన్నారండి. సస్పెన్షన్ గురించి రైడ్ చేస్తూ మాట్లాడతాను. అలాగే ఫ్రంట్లో 110 సెక్షన్ టైర్ ఉంది. ఫ్రండర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది బిల్డ్ క్వాలిటీ వైజ్. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి 130 సెక్షన్ టైర్ అయితే ఉంది. సో బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ చాలా గ్రిప్పీగా ఉంటాయన్నమాట. రైడ్ చేసేటప్పుడు రోడ్ గ్రిప్ గురించి మాట్లాడతాను. అలాగే బ్యాక్ సైడ్ మనకి 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ చూడొచ్చు. సో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ గురించి చెప్పడం మర్చిపోయాను. 300 మిల్లీమీటర్ల డిస్క్ అయితే ఉంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. 2 బ్రేక్ లివర్స్ని గట్టిగా తొక్కేసినా మీరు ఎక్కడ బండి స్కిడ్ అయ్యే అవకాశం అయితే లేదు. సో మనకి అలాయ్ వీల్స్ కూడా చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయన్నమాట. సో అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ చాలా యూనిక్గా ఉంటుంది. వెళ్ళేది మనకి రోనిన్ అన్న సంగతి తెలిసే విధంగా చాలా యూనిక్గా ట్రై చేశారనమాట. ఇంకా ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ నుంచి గమనించినట్లయితే ఇక్కడ మనకి హగ్గర్ ఒకటి చూసారా. సో ఇది మిడ్ వేరియంట్లో మనకు లభిస్తుంది. దిస్ ఈజ్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు. ఇంకా అలాగే సీట్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఐ థింక్ వెహికల్కి ఈ సీట్ అనేది లిమిటెడ్ ఉన్నప్పటికీ కూడా దీనికి హిప్ రెస్ట్ ప్రొవైడ్ చేసి డబుల్స్ వెళ్ళేటప్పుడు చాలా మంచి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారన్నమాట. చాలా సేఫ్టీ కూడా ఇచ్చారని చెప్పొచ్చు. సో హిప్ రెస్ట్ ఉంటే కొంచెం ఎక్కువసేపు వెహికల్ని
మనమైతే అంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు మనతో పాటు ట్రావెల్ చేయగలుగుతారు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో అలాగే ఏదైతే గ్రాబ్ రైల్ ఉందో ఈ మిడ్ వేరియంట్లో 2025 మిడ్ వేరియంట్లో చేంజ్ అయితే అయింది. ఇదివరకు ఈ గ్రాబ్ రైల్ ఏదైతే ఉండేది కాదు, దీనికి హిప్ రెస్ట్ అయితే యాడ్ చేశారు. సో ఇది కావాలంటే మీరు రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను వెహికల్ మీద ఎక్కి కూర్చుంటాను, ఒకసారి చూడండి. ఈ వెహికల్ 160 kgs ఉంటుందన్నమాట వెయిట్. సో 160 kgs వెయిట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ నేనైతే 5.10 ఉంటాను. ఒకసారి చూడండి వెహికల్ మీద కూర్చున్నప్పుడు నాకైతే ఇలా ఉంటుందన్నమాట వెహికల్. సో ఈ వెహికల్కి 181 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. సో అలాగే 795 mm సీట్ హైట్ తోటి వస్తుంది కాబట్టి 5.56 ఉండే వాళ్ళకి కూడా యాప్ట్గా సూట్ అవ్వచ్చు. సో వర్షం పడుతుంది, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. వర్షం పదే డిస్టర్బ్ చేస్తుంది, అయినా పర్లేదు. ఈరోజు మన రివ్యూ అయితే ఆగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో ఇక్కడ చూసినట్లయితే కన్సోల్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ బ్రైట్నెస్ కలిగినటువంటి డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు. మధ్యలో లేకుండా కొంచెం పక్కకి అయితే ఇచ్చారనమాట. సో ఈ బ్రైట్నెస్ మీకేం ఇబ్బంది ఉండదులేండి, చాలా కూల్గా ఉంది. ఇదేం బ్లూ లైట్ కాదు కదా. సో ఇక్కడ మోడు సెట్ అని 2 బటన్స్ అయితే ఉన్నాయి. దీని ద్వారా మనం అయితే లోపల ఉండే సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ ఇంటర్ఫేస్ చూడండి, ఇక్కడ మనకి కొన్ని మాల్ ఫంక్షన్ లైట్స్ అయితే ఉన్నాయి. సో న్యూట్రల్ ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, సైడ్ ఇండికేటర్స్కి అలాగే ఫ్యూల్ ఇండికేటర్, ABS ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అర్బాను అలాగే రెయిన్ అని. రెయిన్ పెట్టుకుంటే మీకు కొంచెం ఏదైతే ఆ టార్క్ అండ్ పవర్ అయితే తగ్గుతుంది, బట్ మంచి మైలేజ్ వస్తుంది. బట్ అర్బాన్ వచ్చేసరికి మీకు చాలా మంచి పవర్ అండ్ టార్క్ అయితే ఉంటుందన్నమాట. ఈ 2 మోడ్స్ తోటి మీకు నచ్చిన మోడ్తో మీరు ట్రావెల్ అవ్వచ్చు. ఇక్కడ టాకోమీటర్ కనిపిస్తూ ఉంది, అలాగే టైము, స్పీడోమీటరు, అలాగే న్యూట్రల్, అలాగే ట్రిప్ A ట్రిప్ B, అలాగే మనకి డిస్టెన్స్ టు MT, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్ ఇలాంటి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి మోడ్ ఉంది, సో సెట్ ఉంది. దీన్ని మనం టచ్ చేసినందువల్ల ఇక్కడ మనకి డిస్టెన్స్ టు MT అవన్నీ చూసుకోవచ్చు. ట్రిప్ A ట్రిప్ B కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో బాగుంది, బిల్డ్ క్వాలిటీ అండ్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా బాగానే ఉంది, మీకు ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే మీరు చూడొచ్చు. సో చాలా వైడ్ ఉంది, అంత కరువు తిరగలేదు. అండ్ అలాగే రైడర్ ఫార్వర్డ్ ఉంది, దాని మీద మనం బెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో చక్కగా పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అప్పర్ బాడీ ఎక్కడ స్ట్రెస్ అవ్వదు, చక్కగా మీరు అయితే హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో ఆ ఎజిలిటీ అయితే మీరు ఫీల్ అవుతారు. ఇక్కడ మనకి బటన్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. సో సైడ్ ఇండికేటర్, హారన్ కూడా మంచిగానే ఇచ్చారు. సో ఇది అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ అయితే కాదు కానీ, బట్ సింగిల్ ఫింగర్ తోటే మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. చాలా మంచిగా అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా స్టైలిష్గా ఉండేటువంటి మిర్రర్స్ అయితే చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ క్విల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హజార్డ్ లైట్స్కి సపరేట్ బటన్ ఉంది. సో ఇక్కడ మోడు, అలాగే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉందన్నమాట. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ చూడండి, మంచి త్రిబుల్ టోన్ లేఅవుట్ అన్నమాట. సో మెటల్ ఫ్యూయల్ ట్యాంకు. సో ఎంత కెపాసిటీ అనేది నేను స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి మీరు చూడండి. ఒకసారి చూడండి, నేను కూర్చున్నాను కదా, నా బ్యాక్ సైడ్ ఇంకెంత మిగిలిందో సీట్ అనేది. లిమిటెడ్ సీటే, ఫోమ్ ఫినిషింగ్ చాలా స్మూత్ ఉంది. సో మీరు అలాగే మీ పార్ట్నర్తో కలిసి లాంగ్ రైడ్స్ కొట్టేటప్పుడు ఎక్కడ మీరు అసలు డిస్టర్బెన్స్ అయితే ఫీల్ అవ్వరు. సీట్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంది. అండ్ వాళ్ళకి హిప్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా లాంగ్ రైడ్స్ అయితే చేయొచ్చు అనమాట. మంచి వర్స్టైల్ మోటార్ సైకిల్. మీ మూడ్ సెట్ని బట్టి మీరు లైట్ ఆఫ్ రోడ్ చేయొచ్చు, సిటీలో నడుపుకోవచ్చు. అలాగే దీంట్లో మోడ్స్ ఉన్నాయి. సో మీరు రైన్ మోడ్లో పెట్టుకున్నట్లయితే బెటర్ మైలేజ్ వస్తుంది. మైలేజ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ అయితే మీరు ఒక 45 kmpl దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తగ్గదు అక్కడికైతే మాత్రం. మీరు ఇంకా హైవే మీద ఒక మంచి టాప్ గేర్లో మంచిగా క్రూజ్ చేసే వాళ్ళు అయితే మీకు ఇంకా నెంబర్ పెరగొచ్చు. ఇది రైడర్ టు రైడర్ ఎప్పుడు చేంజ్ అవుతుంటుంది. బెటర్ మైలేజ్ కూడా వస్తుంది. ఇంజన్ చాలా రిఫైన్డ్ ఉంది, నేను చూశాను. ఇక లేట్ చేయకుండా వెహికల్ని రైడ్ చేద్దాం. చాలా రిఫైన్డ్ ఇంజిన్ అయితే నేను ఫీల్ అయ్యాను. సో ఇక రైడ్లోకి వెళ్తాం గోప్రో వ్యూలో. ఇంజన్ చాలా రిఫైన్డ్ ఉంది కదా, సౌండ్ ఏంటి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో చాలా రిఫైన్డ్ ఉంది, నాకైతే అర్థమవుతుంది. టర్నింగ్ రేడియసే కొంచెం ఈసారి అప్డేట్లో తగ్గిస్తే బెటర్. రోడ్ చివరికి వెళ్ళిపోయింది చూసారు ఆల్మోస్ట్. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా వర్తీ సస్పెన్షను, ఫ్రంట్ టు బ్యాక్. ఈ చిన్న చిన్న బంప్స్ దగ్గర ఆ ఫీడ్బ్యాక్ తెలుస్తుంది, స్మూత్ ఉంది. సో ఇంకా రైడ్ చేద్దాం, ఇంకా పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఎక్కించి చూద్దాం. ఈ హైవే మీద కొంచెం హెవీ RPMలో రైడ్ చేద్దాం. ఇంజిన్ పర్ఫార్మెన్స్ అలాగే ఆ బ్రేకింగ్ కూడా టెస్ట్ చేద్దాం. సో నాకైతే కొంచెం కన్సోల్ సెంటర్లో ఇస్తే బాగుంది అనిపిస్తుంది ఎప్పుడు కూడా, ఐ క్యాచీగా ఉంటుంది. అండ్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ రైడింగ్ పోస్చర్ అయితే చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ బాగుంది, హ్యాండిల్ బార్ మంచి రైసింగ్ హ్యాండిల్ బార్. సో చాలా చక్కగా అయితే మాత్రం ఎలాంటి బెండ్ అవ్వకుండా, బేస్ అవ్వకుండా రిలాక్స్డ్గా కూర్చొని లాంగ్ రైడ్స్ కొట్టొచ్చు అన్నమాట. సో మిర్రర్స్ కూడా చాలా మంచిగా అయితే ఆఫర్ చేస్తున్నారు.
వావ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. సో ఇన్స్టెంట్ పికప్ చాలా బాగుంది. అండ్ థ్రాట్ల్ ఇచ్చినప్పుడు వచ్చే ఎగ్జాస్ట్ నోట్ క్రేజీగా ఉంది. అండ్ ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా రియాక్టివ్గా ఉందన్నమాట. సో మంచిగా అయితే పికప్ తీసుకుంటుంది. సిటీలో నడుపుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అని చెప్తాను ఈ రేంజ్లో. ట్యూనింగ్ సిటీ కమ్యూట్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అన్నమాట. ఎందుకంటే ఇన్స్టెంట్ పికప్, మిడ్ రేంజ్ పికప్ చాలా బాగుంది. టాప్లో కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనమాట. బట్ ఇన్స్టెంట్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల ఏంటంటే గేర్స్ అప్ అండ్ డౌన్ చేసినప్పుడు ఎక్కడ కూడా కొంచెం కూడా ల్యాగ్ లేదు, అసలు హార్డ్ ఫీలింగ్ లేదు, చాలా స్మూత్గా పడిపోతున్నాయి. హ్యాండిల్ బార్ అయితే నాకు మంచి మంచిగా నచ్చేసింది. ఎందుకంటే చాలా మంచి ఆ ఎజిలిటీ కావచ్చు, సో ఆ మెనరబిలిటీ కావచ్చు, పట్టుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా స్ట్రెస్ అయిన ఫీలింగే లేదు. లాంగ్ రైడ్ ఎంత దూరం వెళ్తున్నా కూడా లెక్కే ఉండదు అనమాట. ఇలా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ చూడండి ట్యాంక్ ఎంత బాగుందో పైన చూస్తున్నప్పుడు. సో కొంచెం వర్షం పడుతుంది, ప్రజెంట్ అట్మాస్ఫియర్ అనమాట. చాలాసార్లు రైడ్ చేసాను కానీ కొంచెం వర్షంలో రైడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం కాస్తాను, బాగా అనిపిస్తుంది, ప్రజెంట్ ఫీలింగ్. అండ్ చూడండి హ్యాండిల్ బార్ వదిలేసాను, ఎంత తిన్నగా వెళ్ళిపోతుందో బండి. వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. 160 kgs వెయిట్ ఉందనే కానీ బండికి కొంచెం రైడ్ చేస్తుంటే ఎక్కడ వెయిట్ అయితే మీకు అది తెలీదు. హ్యాండిల్ కూడా చాలా స్ట్రైట్ ఉందన్నమాట, చక్కగా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా ఆ షేకింగ్ ఫీలింగ్ కూడా లేదు. సో నేను మంచి ఆర్పిఎంలో కూడా రైడ్ చేసి చూశాను, వైబ్రేషన్స్ కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. సో నాకైతే వైబ్రేషన్స్ ఫీలే లేదు. మంచి రోడ్ గ్రిప్ కలిగిన టైర్స్తో డ్యూయల్ ఛానల్ ABS కాంబినేషన్, అదిరిపోయింది. బ్రేకింగ్ అయితే మాత్రం తిన్నగా ఆగిపోయింది, ఎక్కడ కూడా కొంచెం కూడా డిస్కంఫర్ట్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూడండి గేర్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను, సో స్మూత్గా పడిపోతున్నాయి. అసలు అప్ చేసినప్పుడు డౌన్ చేసినప్పుడు అండ్ మనకి అడ్జస్టబుల్ లివర్స్ కాకపోయినా చాలా స్మూత్గా ఉంది క్లచ్ లివర్. సో సూపర్ అన్నమాట. ఆల్మోస్ట్ 90-95 దాకా రీచ్ అయి ఉంటాను స్పీడ్, ఎక్కడ వైబ్రేషన్స్ అయితే అనిపించలేదు. సో హ్యాండిల్ బార్ దగ్గర కావచ్చు, సీట్ దగ్గర కావచ్చు, అలాగే మనకి ఫుట్ పెగ్స్ దగ్గర కావచ్చు, ఎక్కడ కూడా కొంచెం కూడా నాకైతే అనిపించలేదు. చాలా రిఫైన్డ్ ఉంది ఇంజన్, బికాస్ ఆఫ్ ఇంజన్ రిఫైన్నెస్ వల్ల అనుకుంటున్నాను. 4 valve ఇంజన్ కదా, సో ఖచ్చితంగా మంచి బ్రీతబిలిటీ ఉంది ఇంజన్ అయితే మాత్రం, చాలా క్లారిటీ ఉంది ఇంజన్లో. సో అలాగే వెహికల్ మీకు సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ప్రాపర్ ఉంది, చిన్న చిన్న ఫీడ్బ్యాక్ అంటే బంప్స్ మీద కూడా తెలుస్తుంది అనమాట. బట్ ఈ టర్నింగ్ రేడియసే నాకు కొంచెం మారిస్తే బాగుందని ఎప్పుడు అనిపిస్తుంటుంది. నెక్స్ట్ అప్డేట్లో ఆ టర్నింగ్ రేడియస్ కాస్త డిక్రీజ్ చేస్తే బాగుంటుంది. సో తక్కువ రేడియస్లో తిప్పుకుంటే సిటీలో బాగా నడుపుకోవచ్చు కదా. ఇలాంటి అన్ఈవెన్ ప్లేసెస్లో కార్నరింగ్ కొడుతూ కూడా మీరు బ్రేక్ చేయొచ్చు, బికాస్ ఆఫ్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ విత్ డ్యూయల్ ఛానల్ ABS ఖచ్చితంగా మంచి బ్రేకింగ్ అయితే అప్లై అవుతుంది అనమాట. సో అలాగే వెహికల్ అయితే చాలాసేపు నుంచి నడిపించాను, ఎక్కడా పేరు పెట్టడానికి అయితే ఏం లేదు. టర్నింగ్ రేడియస్ అలాగే అన్నిటికీ బ్లూటూత్ కనెక్టివిటీ ఇస్తే బాగుంది అనిపించింది. సో ఇక్కడ మీకు ఫీడ్బ్యాక్ అయితే తెలుస్తుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్ చాలా బాగుంది. వెయిట్ బ్యాక్ సైడ్ పిలియన్ ఎక్కినప్పుడు ఇంకా స్మూతర్ సైడ్ అయితే వెళ్తుంది అనుకుంటున్నాను. మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్. ఇలాంటి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించుకున్నా నో ప్రాబ్లం. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఇట్స్ సూపర్. సో చాలా బాగున్నాయి. ఎవరైతే సిటీలో నడిపించుకున్నప్పుడు లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు చిన్న చిన్న ఆఫ్ రోడ్ పర్పస్ మీద వెహికల్ ఒక ఆల్ ఇన్ వన్ వెహికల్ చూస్తున్నాను. అయితే TVS నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. ఐ రికమెండెడ్ ఇట్, ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. చాలా నచ్చింది నాకైతే మాత్రం. సో దీంట్లో మిడ్ వేరియంట్ అయినా డ్యూయల్ ఛానల్ ABS ఉంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో బ్రేక్ కొట్టాను, సౌండ్ వినిపించుంటుంది, స్ట్రైట్గా ఆగిపోయింది వెహికల్ అయితే మాత్రం. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.